గోధుమలకు గురుగులకు చిన్న తేడా ఉంటుంది. గోధుమలు ఎదిగిన తర్వాత కంకి ఎప్పుడైతే తయారవుతుందో గోధుమ ఇలా నిటారుగా ఉండదు, కానీ ఇలా తల వంచి ఇలా వంగిపోయి ఉంటుంది. అంటే ఒక దీన స్వభావం, ఒక తగ్గింపు స్వభావం కలిగి ఉంటుంది. గురుగులు కూడా ఇంచుమించుగా చూస్తే ఒకే విధంగా ఉంటాయి, కానీ ఇవి కంకి పెట్టినప్పుడు ఏమాత్రం విధేయత లేకుండా నిటారుగా ఉంటాయి, పొగరుబోతుగా ఉంటాయి. కానీ దేవుని రాజ్య సంబంధులు దీన హృదయం కలిగి ఉంటారు. ఫిలిప్పీ 2:8 రాయబడింది, ఆయన పరలోకమందున్నటువంటి దేవుడైండి మనుషులైన మనల్ని రక్షించుటకు తను తాను రిక్తునిగా చేసుకుని మానవ రూపాన్ని తీసుకుని ఈ భూమి మీదకి వచ్చి తను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తు యేసు కలిగిన ఈ దీన మనసు మీరు కూడా కలిగి ఉండండి అన్నాడు. కాబట్టి మనం గర్విష్ఠులుగా ఉండకూడదు. దేవుడు అంటాడు, నాశనమునకు ముందు, పడిపోటుకు ముందు గర్వము అహంకారము నడుస్తాయంట. అహంకారము గర్వము లేకుండా దీన స్వభావం కలిగి దేవుని మార్గంలో జీవిద్దాం. పచ్చని ఒలివ మొక్కల వరే మీరు కూడా ఎదిగి వర్ధిల్లాలని దేవుని చిత్తం. గాడ్ బ్లెస్ యూ.